Find the HCF and LCM of 2 by 3, 8 by 9, 16 by 81 and 10 by 27. మనకి HCF క్యాలిక్యులేట్ చేయడం ఫ్యాక్టర్స్ రూపం రాసుకుని చేయడం చూసారు కదా. సేమ్ అలా వీటిని ఫ్యాక్టర్స్ రూపంలో రాసుకొని HCF క్యాలిక్యులేట్ చేయాలి. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయడం చూసారు కదా, అలా ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ ఫ్రాక్షన్స్, ఈ ఫ్రాక్షన్స్కి హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ నెంబర్స్ 2, 8, 16, 10 డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్ నెంబర్స్ 3, 9, 81, 27. హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ నెంబర్స్కి ఏమొస్తుంది, హెచ్సిఎఫ్ 2 వస్తుంది. ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్ నెంబర్స్కి 81 వస్తుంది. So HCF of given fractions 2 by 3, 8 by 9, 16 by 81 and 10 by 27 కి వస్తుందండి. HCF 2 by 81 వస్తుంది. నెక్స్ట్ LCM of given fractions, LCM క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి ఏం చేస్తామంటే LCM of numerator numbers 2, 8, 16, 10 divided by HCF of denominator numbers 3, 9, 81, 27. LCM క్యాలిక్యులేట్ చేయడం తెలుసు కదా. LCM క్యాలిక్యులేట్ చేయగా 2, 8, 16, 10 LCM ఈజ్ 80 అండ్ HCF క్యాలిక్యులేట్ చేయడం తెలుసు కదా. HCF ఆఫ్ 3, 9, 81, 27 3 వస్తుంది HCF. సో LCM ఆఫ్ గివెన్ ఫ్రాక్షన్స్ 2 by 3, 8 by 9, 16 by 81, 10 by 27 ఈజ్ 80 by 3 వస్తుంది.